సో మనతో పాటు యానిమల్ వెల్ఫేర్ రెస్క్యూవర్ హేమ గారు ఉన్నారు. సో మరి ఈ ఘటన తెలుసుకొని ఉప్పల్ నుంచి ఆవిడ రావడం జరిగింది. శ్రీనాథ్ గారిని, స్వప్న గారిని సందర్శించడం జరిగింది. మరి ఈ ఘటన గురించి ఆమె స్పందన తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. అది దీని గురించి మీరు ఫస్ట్గా తెలుసుకున్న తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నారు, అసలు ఏం స్పందిస్తారు, మీ స్పందన ఏంటి? మేము బుధవారం రోజు మా గ్రూప్లో చూసామండి, ఇట్లా బ్లూకి ఇట్లా కొట్టేశారు, వాళ్ళ పేరెంట్స్ కూడా కొట్టేశారని చెప్పేసి అందరం చాలా బాధపడ్డామండి. అందరం ఏడుస్తూనే ఉన్నాం. ఒక మూగజీవిని అంతగా కొట్టి హింసించాల్సినంత పగ ఏముంటుంది? ఏమైనా ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు మనుషులు చూసుకోవచ్చు కదా, మూగజీవి ఏం పాపం చేస్తుంది అని చెప్పేసి వెంటనే స్పందించామండి. గ్రూప్ నుంచి మేము కొంతమంది మొన్న వచ్చాము, శుక్రవారం రోజు ర్యాలీలో పాల్గొన్నాము, వీళ్ళకి మద్దతు తెలిపాము. అయితే మళ్ళీ ఇప్పుడు నేను సిద్దిపేటకి వెళ్ళిపోయాను. సిద్దిపేటలో ఉన్న ప్రస్తుతానికి, ఉప్పలే ఉంటాను కానీ సిద్దిపేటలో నా యానిమల్స్ ఉన్నాయి, వాటికి కూడా ఇలాంటి అరాచ్మెంటే ఉన్నింది ఉప్పల్లో. నేను అక్కడ పెట్టుకున్నాను అనమాట. నేను దగ్గరుంచి ఒక 20 డాగ్స్ని అక్కడ చూసుకున్నాను. అయితే ఇప్పుడు బ్లూని చూద్దామని నేను సిద్దిపేట నుంచి వచ్చానండి. బ్లూ అయితే నిజంగా చెప్పాలంటే మేడం చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు. మొత్తం దెబ్బలు తగిలే కదా, అసలు లోపలంతా డ్యామేజ్ ఉన్నింది, కోలుకోలేని పరిస్థితి. చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. ఇంకోటి భయపడిపోతున్నాడండి, చాలా మనుషులు చూస్తే భయపడిపోతున్నాడు. ఎవరు కొట్టేస్తారు, ఎవరు అటాక్ చేస్తారు, ఇదైతే వర్ణనా తీరం అండి. ఎందుకంటే ఒక మూగజీవి ఎప్పుడు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. స్టేడాగ్ అయినా కూడా మనం దగ్గరికి వెళ్ళి కొడితేనే అది అటాక్ చేస్తుంది తప్ప ఎవరిని ఏమనదు. అలాంటిది ఇంట్లో పెంచుకున్న ఈ డాగ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇలాంటి మూగజీవిని కొట్టి హింసించి ఇంత అరాచ్మెంట్ చేయడం అయితే చాలా దారుణం అండి. మేమైతే ఖండిస్తున్నాము. ఎక్కడ ఇలాంటివి జరగకూడదు. ఈ గల్లీ ఆ గల్లీ అని కదా, ఏ గల్లీలో కూడా ఇలాంటివి జరగకూడదు. మూగజీవి మీద మాత్రం అటాక్ చేస్తే మాత్రం చాలా ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అనిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి అని కాదు, అందరూ పెట్ లవర్సు, అనిమల్ లవర్స్ అంతా మొన్న మద్దతు తెలిపాము. ఈరోజు కూడా నేను అందుకే వచ్చానండి, ప్రత్యేకంగా బ్లూని చూడటానికి, వాళ్ళ పేరెంట్స్ని మానవత్వంతో నేను వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వచ్చానండి. అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీకు ఏంటంటే అసలు ఎలా ఫేస్ చేసుకుంటారు? ఇట్లా ఒక మూగజీవి, ఏమి తెలియని మాట్లాడలేని ఆ జీవి అలా అయిపోవడానికి అప్పుడు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? బాధ అనిపిస్తుందండి, చాలా బాధ అనిపిస్తుంది. మనిషికి అనుకోండి ఏదైనా బాధ కలిగితే చెప్పుకుంటారు, మూగజీవి చెప్పలేకపోతుంది కదా. అందుకోసమని మూగజీవికి ఏ సమస్య వచ్చినా, వాటికి దెబ్బ తగిలినా చెప్పుకోలేదు, ఆకలేసినా చెప్పుకోలేదు, గల్లీలో ఎవరైనా కొట్టినా చెప్పుకోలేదు, ఎవరైనా విషం పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది. స్టే డాగ్స్కి మెయిన్ ఎక్కువగా అలా జరుగుతుంది. అలా ఏం జరిగినా కూడా అది చెప్పుకోలేదు కనుక మేము ఇలా ఇప్పుడు దీని దగ్గర మీ న్యాయం ఏంటి? మీరు ఏ న్యాయం కోరుతున్నారు? ఒక యానిమల్ లవర్గా మీరు ఇప్పుడు జరిగిన బ్లూకి జరిగింది ఇలాగా, సో ఏం కోరుతున్నారు మీరు సమాజం నుంచి? ఈ బ్లూకే కాదండి, ఏ డాగ్కి, ఏ డాగ్ అనే కాదు, ఏ యానిమల్కి, జంతువులకి ప్రత్యేకంగా ఎటువంటి హాని జరగకూడదు. వాటి కోసం మేము బాధపడతాము, ఫైట్ చేస్తాము. జంతువుని హింసించడం చాలా నేరము. వాటిని కూడా భగవంతుడు సృష్టించాడు. వాటికి ఎటువంటి హాని జరిగినా మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఏమన్నా అంటే ఒకవేళ మేము ఎవరికైనా చెప్పుకుంటాము, ఏడుస్తాము. ఒక మూగజీవికి ఏదైనా బాధ కలిగితే ఎవరు ఏడుస్తారండి? దానికి ఏడవడం చెప్పడం తెలియదు, దాని లోపలే కుమిలిపోతూ ఉంటుంది. యానిమల్ రెస్క్యూవర్గా, యానిమల్ ఫీడర్గా, ఒక ఫీడింగ్ చేసే వాళ్ళు మాకు కూడా చాలా అరాచ్మెంట్లు ఉన్నాయండి. ఫీడింగ్ చేసినప్పుడు గల్లీలో కూడా మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. మొన్న నేను ఫీడింగ్ చేసే డాగ్ను కూడా మక్క మీద కొట్టేశారు. మొత్తం మక్క అంతా బోన్ సైడ్ అయిపోయింది. 48,000 అయిందండి నేను హాస్పిటల్ ఖర్చు. చాలా అసలు పేదవాళ్ళు కూడా ఫీడింగ్ చేస్తున్నారు. మూగజీవి కదా, పాపం కదా అని చెప్పేసి ఈ స్టే డాగ్ అయినా, బ్రీడ్ అయినా, ఏదైనా, ఒకవేళ డాగ్ అనే కాదండి, ఏ జంతువుకి హింస జరగకూడదు. అట్లా మానవత్వంతో అందరూ మెలగాలి. వీలైతే ఇంత అన్నం పెట్టండి, వాటర్ పెట్టండి, కానీ దాన్ని హింసించొద్దని నేను కోరుకుంటున్నానండి ఒక యానిమల్ లవర్గా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.